ఐఎమ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా, ఎంబీబీఎస్, ఎంజీబీఎస్, జేబీఎస్. డాక్టర్ డాక్టర్ మీరే నన్ను కాపాడాలి డాక్టర్. కూర్చోండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? రాత్రి వర్షంలో తడిచాను డాక్టర్, అప్పటి నుంచి ఒకటే తుమ్ములు. డోంట్ వరీ, ఈ మెడిసిన్ వాడండి, తక్కువైపోతుంది. ఓకే, డోంట్ వరీ, ఈ మెడిసిన్ వాడండి, తక్కువైపోతుంది. ఇదేంది డాక్టర్, ఒక హెల్మెట్ అని రాశారేంటి? తుమ్ములు వస్తున్నాయి అన్నారు కదా, ఒక వారం రోజులు హెల్మెట్ పెట్టుకొని తిరగండి, సరిపోతుంది. జలుబు వస్తే హెల్మెట్ పెట్టుకోవడం ఏంది డాక్టర్ గారు? అంటే మీరు తుమ్మినప్పుడు మీ తుంపర్లు వేరే వాళ్ళ మీద పడకుండా. నెక్స్ట్, నువ్వు డాక్టర్ వా? ఎస్, డాక్టర్ రాజేష్ మల్హోత్రా, ఎంబీబీఎస్, ఎంజీబీఎస్, జేబీఎస్. ఎంజీబీఎస్ జేబీఎస్? ఒక్క నిమిషం. డాక్టర్ ఎట్లయినా నువ్వు అసలు సర్టిఫికేట్ చూపెట్ట అసలు నీవి? ఏది కావాలి చెప్పు, అన్ని ఫోన్లోనే ఉన్నాయి. 7వ తరగతి, 10వ తరగతి, 10వ తరగతి అయితే టీసీ కూడా ఉంది నా దగ్గర. టీసీ ఏందిరా ఓసి మొకపోడా? డాక్టర్ చదివిన సర్టిఫికేట్ అడిగితే 7వ తరగతి 10వ తరగతి అంటావు. డాక్టర్ కావడానికి చదివేదేముందా, సూదెట్లు ఇస్తారో తెలిస్తే అయిపోతుంది. అది యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ లోనా? చాలా సింపుల్ తెలుసా, దూదిని నీళ్ళల్లో ముంచి ఇలా పెట్టి రుద్దాలి, ఇలా 2-3 సార్లు నరం కనిపిస్తుంది. పేషెంట్ నాటు తిరగమనాలి, మనం ఇటు సూది గుచ్చాలి, కథం అయిపోయి. ఒరే, ఎట్లా పడితే అట్లా సూది గుచ్చితే ముక్కులో దూది పెట్టాల్సి వస్తుంది. అట్లా పెట్టాలంటే సపరేట్ ఫీజు ఉంటది మళ్ళా. అసలు నీకేం అర్థమైంది నేను చెప్పింది? తిక్కలోడా, అయినా ఏం తెలియకుండా మందులు ఎట్లా రాస్తున్నావు అసలు? నీకు తలకాయ తట్టెడు పెరిగింది కానీ మెదడు మిల్ మేకర్ అంతా కూడా పెరగలేదు అని. మరి ఏ జనరేషన్లో ఉండి ఏం మాట్లాడుతున్నావు? పేషెంట్ చెప్పే ప్రాబ్లంని బట్టి చాట్ జీపీటీనో జెమినీనో అడిగి టాబ్లెట్లు రాసేస్తాం అంతే. వా, తీసే ముందు ఆ సెటప్ తీసే అడిగించు నువ్వు. ఓహో, 5,000 రూపాయలు పెట్టి కొన్నామండి ఎర్రగడ్డ మార్కెట్లో ఈ సెటప్ అంతా, అంత సింపుల్ గా తీసేయమంటున్నావు? ఓ మెంటలోడా, అసలుకే చెకింగ్ ఎక్కువైతున్నాయి. ఇప్పటికే పర్మిషన్ లేకుండా నడుపుతున్న ఒక క్లినిక్ మూసేసిరు పోలీసులు. ఎందుకు? హైదరాబాద్ యూసఫ్ గూడాలో ఉన్న ఒక క్లినిక్ లా అసలు డాక్టర్ చదవకుండా ట్రీట్మెంట్ చేస్తుర్రట. సూదులిచ్చుడు, సెలైన్ లెక్కిచ్చుడు, కుట్లేసుడు కూడా చేస్తుర్రని తెలిసి చెకింగ్ కు పోయి క్లినిక్ మూసేసి 2 అరెస్ట్ చేసిరట పోలీసులు. మంచి పని చేసిండ్రు కదా. నిన్ను కూడా గట్లనే వేసుకపోతారా ఎడ్డిగాడిది? నన్ను ఎందుకు తీసుకుపోతారు? దిక్కువాళ్ళ క్లినిక్ తెరిచినావు కదా, మరి నువ్వు కూడా. ఇదంతా నిజం అనుకుంటారా? షూటింగ్ల కోసం వాడే సెటప్ ఇదంతా. రీల్ చేద్దామని చెప్పేసి ఇట్లా డాక్టర్ వేషం కట్టినా. బాగున్నానా? అవునా, నేను ఇంకా నిజం అనుకున్నా కదరా సింగరోడా. నడు, ఎప్పటికి ఏదో ఒకటి ముంగటేసుకుంటావు గిట్లా. సర్లే, ఒక డాక్టర్ రీల్ చేసుకొని పోతా కానీ అమ్మో, అసలు డాక్టర్ చదవకుండా క్లినిక్లు తెరిచి ట్రీట్మెంట్ చేస్తుర్రు అంటే ఏందన్నట్టు అసలు? మనం గవన్నీ చూడకుండా దగ్గరలోనే దవాఖానా ఉన్నది కదా అని పోయి చికిత్స చేయించుకుంటున్నావు. ఇప్పటి సందన్న జర మీరు పోయే ఆసుపత్రుల్లో నిజం డాక్టరే ఉన్నారా లేదో చెక్ చేసుకుంటున్నా, ఎందుకైనా మంచిది.